BCN న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గూడూరు డివిజన్ DSP సూర్యనారాయణ రెడ్డి హెచ్చరిక. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాస శుక్రవారం సందర్భంగా పూజా కార్యక్రమం. హాజరైన భక్తులు. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో అన్నప్రసాద వినియోగ కార్యక్రమం. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి దర్శించుకున్న భక్తులు. గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల అటానమస్ హోదాలో మరో 10 సంవత్సరాలు పొడిగించడం జరిగిందని, త్వరలో ఇక కళాశాలకు యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లేందుకు కూడా కృషి చేస్తున్నామని కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య తెలిపారు. గూడూరు పట్టణ సమీపంలో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన విలేకరుల సమావేశంలో కళాశాల చైర్మన్ వంకీ పెంచలయ్య మాట్లాడుతూ, ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల 10 సంవత్సరాల కిందట అటానమస్ హోదా వచ్చిందని, మరలా ఆ హోదాను మరో 10 సంవత్సరాలు పొడిగిస్తూ ఉన్నత విద్యా మండలి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆదిశంకర కళాశాల డీమ్డ్ యూనివర్సిటీగా మార్చుకునేందుకు కూడా ప్రతిపాదనలు పంపించామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఏవో రామయ్య పాల్గొన్నారు. ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ అటానమస్ కాలేజీ ఈ రీజియన్లో, ఈ జిల్లాలో కూడా రీజియన్లో భాగమే కాబట్టి ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజీ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీ 2013లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయింది అటానమస్ కాలేజీ వచ్చి ఆదిశంకర కాలేజీ. దీని తర్వాతనే అందరూ మరో మిగిలిన కాలేజీలో అందరూ అటానమస్ తెచ్చుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా ఈ రీసెంట్గా ఈ లెటర్ ఈ అటానమస్ కాలేజీని మళ్ళా అటానమస్ ఎక్స్టెన్షన్ ఇంకో 10 years చేశారు. అంటే 2034-35 దాకా అటానమస్ కాలేజీ ఆదిశంకర్ అని ఈరోజే ఆఫీసులో మాకు చేతికి రావడం, మీ ద్వారా ప్రజలందరికీ చెప్పడం, పేరెంట్స్కి చెప్పడం అనేది ఉద్దేశం. సో అటానమస్ కాలేజీ అనేది చాలా ప్రత్యేకమైన ఇది స్టేటస్ కలిగింది. అటువంటి ఇది 10 సంవత్సరాల సర్వీస్ ఉంది, ఇంకొక 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఉంది. 2034 దాకా అటానమస్ అనేది ఆదిశంకరగా ఉంటుంది. అయితే ఇదే భాగంలో అదే క్రమంలో ఈ సంవత్సరం ఆదిశంకర యూనివర్సిటీ డీమ్డ్ టు బి యూనివర్సిటీకి ప్రపోజల్ అప్లై చేశాము. అది ఇన్స్పెక్షన్ కూడా చేశారు. త్వరలో ఇన్స్పెక్షన్ జరుగుతుంది. అయినాక ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్ కాలేజీ విల్ బికమ్ ఏ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అది మీ ద్వారా ప్రజలందరికీ, విద్యార్థులకు, అధ్యాపకులకి, మిగిలిన ఫ్యాకల్టీ, వేరే కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీకి, తల్లిదండ్రులకి మీ ద్వారా తెలియజేయడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. మీ ద్వారా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డివిజనల్ DSP సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో DSP ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గూడూరు పట్టణంలో రైల్వే స్టేషన్లో DSP సూర్యనారాయణ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఇక రైళ్లలో అనుమానాస్పదంగా ప్రయాణించే వారి వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారు. ప్లాట్ఫామ్పై ఉన్న అక్కదైలకు కౌన్సిలర్ ఇచ్చారు. ఇక DSP సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రైళ్లలో కంచె అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు నిర్వహించామని, అలాగే రైల్వే స్టేషన్లో కొంతమంది అసంఖ్య కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై నిఘా పెడుతున్నామని తెలిపారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు. తన తనిఖీల్లో కూడా CIలు పాపారావు, ఇక రవికిరణ్, SIలు సిబ్బంది పాల్గొన్నారు. బ్యాగ్ ఉందండి, బ్యాగ్ వదిలేసిపోయారండి. హార్ట్స్ చేయండి, లేట్ టైం జిప్ ఓపెన్ చేసి పెట్టింది ఎవరు జిప్ చేయడానికి నమ్మకం మన జిప్ వేసి
ఉన్నారమ్మా ఓకే సార్. ఈరోజు మన గూడూరు రైల్వే జంక్షన్లో మనం అన్సోషల్ ఎలిమెంట్స్ ఈ మధ్యకాలంలో బాగా కొంచెం వైట్నర్ తీసుకునేవాళ్ళు, ఈ గంజా తీసుకునేవాళ్ళు కానీ కొంచెం ప్రాబ్లమాటిక్ పరిస్థితి మీద చెక్ చేయమని చెప్పి మా ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం చెక్ చేస్తున్నామా. దీనికి 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, రూరల్ సిఐ గారు, ఎస్ఐస్ స్టాఫ్ అందరూ కలిసి రైల్వే స్టేషన్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండడానికి కొంచెం, ఎందుకంటే ఇది ఒక షెల్టర్ లాగా కొంతమందికి తయారవుతుంది, దీన్ని కొంచెం మనం కంట్రోల్ చేయాలి, సొసైటీలో కొంచెం లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో చెక్ చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ సొసైటీకి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే మరి వారి మీద కఠినమైన చర్య తీసుకోబడుతుందని చెప్పి తెలియపరచమైంది. అలాగే రవాణా జరుగుతుంది బాగా ఈ మధ్యకాలంలో. వాళ్ళు బయట నుంచి కూడా ఎక్కడ కొంతమంది బతకలేని వాళ్ళంతా కూడా ఇది ఒక వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది గంజా కానీ, చెన్నై పోవడం కానీ, బెంగళూరు పోవడం కానీ, ఎక్కడి నుంచి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఉంటుంది, అక్కడి నుంచి తక్కువ తెచ్చుకుంటారు వాళ్ళంతా ట్రైబల్స్. అక్కడి నుంచి తక్కువ తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ అమ్ముకోవడం, స్టూడెంట్స్ గట్రా అమ్ముతున్నారు. కాబట్టి దాని మీద కూడా ఒక నిఘా ఉంచి దాని మీద కూడా మనం ఈరోజు చెక్ చేయడం జరిగింది, ట్రైన్ చెక్ చేస్తున్నాము. అలాగే రైల్వే స్టేషన్లో కూడా ఎవరైనా అన్సోషల్ ఎలిమెంట్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే బస్ స్టాండ్లో కూడా, గుంటూరు టౌన్లో కూడా ఎవరైనా కుర్రోళ్ళు ఇల్లీగల్గా తిరుగుతూ కొంచెం రౌడీజం చేస్తే మరికి వారి మీద కఠినమైన చర్య తీసుకొని వారి మీద జాగ్రత్తగా ఉండకపోతే మరికి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని సత్రపో వీధుల్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం శుక్రవారం సందర్భంగా అమ్మవారికి మల్లెల పూలతో ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేశారు. అలాగే నారాయణమ్మ పేరెంటాల దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా లక్ష్మీ కవితమ్మ దంపతులు ఆధ్వర్యంలో అన్న ప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగం కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన చంద్రగిరి వెంకటేశ్వర్లు, సుజాతయ్య, నవీన్, జయశ్రీ, శశి, తరుణ్ అదేవిధంగా తేజ్ వారి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శన అనంతరం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులకు కూడా ఈ అన్నదాన ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇక అనంతరం ఆలయ సాంప్రదాయాల ప్రకారం దాతలకు సత్కారాన్ని అందించారు. ఆలయంలో నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతృత్వానికి అందించినందుకు దాతలు ముందుకొచ్చారు. దాతలకు భక్తులకు శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య చెప్పారు. కోట పట్టణంలో వెలిసినటువంటి మన కోటమ్మ తల్లి, వరాల తల్లి అందరినీ చల్లగా తీసేది దేవస్థానం చైర్మన్ గారైన నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి 2021 ఈ మహాయజ్ఞం, ఈ యజ్ఞానికి తోడ్పాటు అందజేసినటువంటి దాతలు, కోట వాస్తవ్యులు, యాగశ్రీ వెంకటేశ్వర్లు గారు, సుజాతవచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమానికి దేవస్థానం చైర్మన్ గారు మన ఆడిటోరియం నిర్మించున్నారు. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. మనం మన పక్కింటి వాళ్ళకి కావచ్చు, మన ఊరోళ్ళకి కావచ్చు, ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలంటే మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ అలజలు లేకుండా ముందు తర్వాత చైర్మన్ గారు అక్కడ సెక్రటరీ గారు ఉంటారు, వచ్చి వాళ్ళతో సంప్రదిస్తే మీకు వివరాలు మొత్తం తెలుస్తారన్నమాట. కావున ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజన అమ్మా నువ్వు పెట్టి మా పిల్లలు జరగమ్మా జరగ సరసరని ఇంకా పోతా ఉండాలా జరగమ్మా జరగ జరగ జరగమ్మా జరగ జరగమ్మా అదమ్మా డబ్బానా
కోట పట్టణంలో కలిసినటువంటి కోటమ్మ తల్లి ఆశీస్సులతో ఆమె దీవెనలతో కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారి నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో దాతల దాతృత్వంతో 2021 సంవత్సరం శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. ఈనాటి దాతలు కోట పట్టణంలో ఉన్నటువంటి యాకసి వెంకటేశ్వర గారు, సుజాతమ్మ గారు, నవీన్ గారు, జయశ్రీ గారు, శశి, తరుణ్ తేజ వీళ్ళ దాతృత్వంతో కొన్ని వందల మంది ఈరోజు ఈ మహాప్రసాదాన్ని వినియోగించుకున్నారు. కావున భక్తులందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ కార్యక్రమం తలపెట్టినటువంటి దాతలు అందరూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందనంటే అమ్మ ఆశీస్సులు. దాతలు కూడా పుణ్యం చేసుకుంటేనే ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టేదానికి కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా దాతలు ముందుకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలని హృదయపూర్వకంగా ఈ మంచి సేవా కార్యక్రమంలోకి అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయి. తిరుపతి జిల్లా వాక్కడు మండల కేంద్రంలోని స్వార్థముఖి గెస్ట్ హౌస్లో కూడా సభ అధ్యక్షులు పి రామచంద్రయ్య ఆధ్వర్యంలో నేషనల్ మచ్చూరు యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి చెంచులయ్య, జోనల్ అధ్యక్షులు డివిఆర్ కుమార్, అదేవిధంగా జిల్లా పెరుమాళ్ళు జిల్లా కార్యదర్శి బిఎస్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్రమంతటితో సమావేశం నిర్వహిస్తున్నామని, ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత కూడా ఉద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిలో కొన్ని సమస్యల పరిష్కారం చూపారని, పరిష్కారం కానీ సమస్యలపై అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుందని తెలిపారు. డ్రైవర్లను దృష్టిలో ఉంచుకొని పాత బస్సులను వెంటనే మార్చాలని, అలాగే రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగుల్లాగానే మా ఆర్టీసీ ఉద్యోగులు కూడా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ విధానము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, రవాణా శాఖ మంత్రివర్యులు దృష్టికి తీసుకువెళ్లేందుకు కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఆ రోజు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత అనేకమైన సమస్యలతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత కొన్ని సమస్యల పరిష్కార దిశగా రాష్ట్రంలో అతిపెద్ద అశ్వయునల్గా నేషనల్ మజ్దూర్ యూనిటీ అశ్వయునల్ 24,800 సభ్యత్వం కలిగిన అశ్వయునల్గా
సంఘాలుగా మాకు గుర్తింపు ఇవ్వడం, గుర్తింపు ఇచ్చిన తర్వాత అనేక పర్యాయాలు అనేక సమస్యల పైన ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దల దగ్గర కానీ సంస్థలో ఉన్న పై అధికారుల దగ్గర అనేకమైన సమస్యలు కొన్ని పరిష్కారమైనవి, కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నింటిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో చైతన్యం తెప్పించేదానికి, పరిష్కారమైన సమస్యలన్నీ కూడా వివరించేదానికి భాగంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు డిపో నందు జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ బాడీ సమావేశంలో కూడా ఇప్పుడున్న ఉద్యోగులందరూ కూడా వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని తెలియపరిచారు. గ్యారేజ్లో మెటీరియల్స్ కానీ, అదేవిధంగా పాత బస్సులతో, కాలం చెల్లిన బస్సులతో మా ఉద్యోగులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఇప్పుడున్న గ్యారేజ్ సిబ్బంది కానీ, రన్నింగ్లో ఉన్న కండక్టర్ డ్రైవర్లు కూడా తెలియపరిచారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్ద పై స్థాయిలో ఉన్న గౌరవ రవాణా శాఖ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కొత్త బస్సులు వచ్చేదానికి కూడా మా రాష్ట్ర కమిటీ ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము ఇక్కడ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మారుమూలమైన ప్రాంతమైన ఇది సూలూరుపేట డిపో, వాకాడు డిపో. ఈ వాకాడు డిపో నందు ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించేదానికి కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా మేము కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగ సమస్య అనేకమైన సందర్భాల్లో అనేక విషయాలపైన మన డిపో మేనేజర్ గారి దగ్గర అనేక సమస్యల పరిష్కారం దిశగా మా కమిటీ కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉద్యోగుల్లో కూడా సమస్యలు ఉన్నాయి. గ్యారేజీలో కూడా కొద్ది గ్యారేజీ కాంపౌండ్ వాళ్ళు పోవడం, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా గౌరవ ఆరంభ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రభుత్వంలో విలీనమైన తర్వాత మేము కోరుకునేది ఏమంటే పెన్షన్ అనేది అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులకు ఆల్మోస్ట్ ఉండాలి. మా ఆర్టీసీ ఉద్యోగులకు అందరూ కూడా పెన్షన్ ఏర్పాటు అనేది కోరుకునేది కూడా ప్రభుత్వంలో విలీనం అయిన తర్వాత పెన్షన్ కావాలనే ఉద్దేశంతోనే మేము కూడా విలీనాన్ని స్వాగతించాం. ఆ పెన్షన్ అనేది గత ప్రభుత్వంలో కాలేదు. ఈ ప్రభుత్వంలో పెన్షన్తో కూడిన మా యొక్క సంస్థను కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని కూడా గౌరవ రవాణా శాఖ మంత్రి వారు కూడా 2-3 మీటింగుల్లో కుప్పంలో కానీ, రాయచోట్లో కానీ తెలియపరుచున్నారు. అదేవిధంగా సంస్థ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు ఏవైతే ఉన్నాయో ఆర్థికమైన అంశాలు కానీ, ఎసులుబాట్లు కూడా అవన్నీ కూడా మా ఆర్టీసీ ఉద్యోగులు వర్తిస్తారనే నమ్మకంతో మేమందరూ కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందించాలి. అదేవిధంగా మా ఉద్యోగులకు అందరూ కూడా అన్ని సమస్యల పరిష్కార దిశగా పై అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయాలు చేయాలని కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కలెక్టరేట్లోని కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలతో సత్కరిస్తున్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణపై ఉన్న అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రప్ప డిమాండ్. కుందు నదిలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక మట్టిని తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కుందు వెంట విస్తృతంగా తనిఖీ. పాణ్యం ఒడ్డుగంట్ల గ్రామంలో కన్న కొడుకే కాలయముడే మతి స్థిమితం లేక కన్న తల్లిని రోకలతో చంపిన వైనం. ముచ్చుమరి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని అడ్డుకున్న పోలీసులు. నంద్యాల జిల్లా కలెక్టరేట్ను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించిన ఏపీ ఎన్డీఓస్ ఉద్యోగస్తులు మా సమస్యలు పరిష్కరించాలని వినతి.
నంద్యాల జిల్లా కోయిలకుంట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి రెవనూరు వరకు కూడా పాదయాత్ర నిర్వహించిన హైకోర్టు న్యాయవాది అలీ హుస్సేన్. ₹10 పప్పుకే విద్యుత్ మీటర్ లైన్మెన్ వెంకటయ్య ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్.